గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నవాళ్ళు మీరు టైం తీసుకొని నేను ఆహ్వానం చెప్పగానే మీరు ఎస్ అని చెప్పేసి వచ్చారు. మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చారంటే డెఫినెట్లీ అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ ముందుగా నా యొక్క ప్రణామాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. ఈ యొక్క పుస్తకం రచన అనేది ఒక్క రోజుల్లో, ఒక్క క్షణంలో, ఒక్క నిమిషంలో జరగలేదు. ఇది ఎంబీబీఎస్, నేను కర్నూలు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదివాను. సో ఆ ఎంబీబీఎస్ నుంచి చదివినప్పుడు ఉన్నటువంటి సైన్స్, అంటే ఒక హ్యూమన్ బాడీ గురించి ఉన్నటువంటి బయోకెమిస్ట్రీ కానీ, అనాటమీ కానీ, ఫిజియాలజీ కానీ అర్థం చేసుకునే పద్ధతి బిగినింగ్ నుంచి కూడా ఈజ్ నాట్ టువర్డ్స్ పాసింగ్ ద ఎగ్జామ్ బట్ టు అండర్స్టాండ్ ద హ్యూమన్ బాడీ. సో హ్యూమన్ బాడీని అర్థం చేసుకోవడం అనేది ఇప్పటికి కూడా వాళ్ళు ఎంత పిహెచ్డీలు వచ్చినా, లేకుంటే ఎన్ని ఫెలోషిప్లు తీసుకున్నా, ఎంత పెద్ద స్థానంలో ఉన్నా కూడా హ్యూమన్ బాడీ అనేది ఇంకా అర్థం కాకుండానే ఉంది. సో ఇప్పుడు ఉన్నటువంటి హ్యూమనాయిడ్ రోబోట్స్ ఏవైతే వస్తున్నాయో అమెరికాలో, అవన్నీ కూడా మన హ్యూమన్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ బేసిస్ మీద వాళ్ళు ఒక డిజిటల్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీని తయారు చేసి ఇప్పుడు మార్కెట్లోకి వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ రోబోటిక్ నౌ. ఈ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నటువంటి ప్రతి ఇండస్ట్రీలో కూడా దెర్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఫామ్ విచ్ ఈస్ కమింగ్ అప్. ఇలాన్ మస్క్ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. సో ఇలాన్ మస్క్ అనే అతను ఒక ఎనర్జీ సోర్సెస్, అంటే మన ప్రతి ఎనర్జీ సోర్స్ లైక్ కైనెటిక్ సోర్స్ కావచ్చు, పొటెన్షియల్ ఎనర్జీ కావచ్చు, ప్రతి ఎనర్జీని అతను ట్రాన్స్ఫార్మ్ చేసుకొని నౌ దే ఆర్ థింకింగ్ అబౌట్ మేకింగ్ సో మెనీ హ్యూమనాయిడ్ రోబోట్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ తర్వాత ఫ్యూచర్ లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఏర్పడేటువంటి రోబోట్స్ తోటి ఈవెన్ సర్జరీస్ కూడా పాసిబుల్ అని చెప్తున్నారు, ఇంక్లూడింగ్ ద మెడికల్ మేనేజ్మెంట్. అయితే ఈ నా పుస్తకంలో ఎట్లా డివైడ్ చేశారంటే ఒక 3 పార్ట్స్ లాగా డివైడ్ చేశాను నేను. అదేంటంటే ఫస్ట్ హ్యూమన్ కాన్షియస్నెస్. ఇప్పుడు మనం ఇక్కడ వింటున్నాము అంటే మన ఆరోగ్యాలు సరిగ్గా ఉండి, కాన్షియస్నెస్ సరిగ్గా ఉంటే మాత్రమే మనం ఈ యొక్క మాటల్ని మనం వినగలం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వరుణ్ రాజు. ఐఎమ్ ఏ సీనియర్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ రోబోటిక్ సర్జన్ ఎట్ టీవీఆర్ లాప్రోస్కోపీ సెంటర్. ఇప్పుడు నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సర్జరీ సెయింట్ థెరెసా హాస్పిటల్ కూడా. ఈ పుస్తకం స్కోపీ అనేది ఫస్ట్ టైం ఇది రిలీజ్ అయింది. డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్ గారి చేతుల మీదుగా ఈ పుస్తకం రిలీజ్ అయింది. ఈ పుస్తకం అనేది ఇప్పటి నుంచి మొదలుపెట్టలేదు. ఇది చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి సైంటిఫిక్ అబ్జర్వేషన్స్ వాటన్నిటిలోకి ఈ సైన్స్, ఫిలాసఫీ అండ్ సైకాలజీ మూడింటిని కూడా రంగరించి ఒక విషయాన్ని ఏ విధంగా చూడాలి అన్నట్టుగా చెప్పాను. ఈ పుస్తకం అనేది 200 పేజీలు ఉంటుంది. ఇది అమెజాన్లో దొరుకుతుంది. తర్వాత దీనికి లింక్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఈ పుస్తకం మీద మీరు డెఫినెట్గా రివ్యూస్, తర్వాత కమెంట్స్ కూడా రాయొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క స్కోప్ అనేది, నేను లాప్రోస్కోపిక్ సర్జన్ అంటే ఒక పొట్టలో ఉన్నటువంటి భాగాల్ని, లివర్ కానివ్వండి, అది రకరకాల టిష్యూస్ కానివ్వండి, మనం స్కోపీలో చూస్తాం. అట్లాగే ఒక బయాప్సీ అంటాం కదా, అంటే ఒక టిష్యూని మనం తీసుకున్నప్పుడు మైక్రోస్కోప్లో పెట్టి చూస్తాం. అట్లాగే శాటిలైట్ దృష్టిలోకి వెళ్ళినప్పుడు మనకు భూమి అనేది ఈ చిన్నగా ఒక చిన్న గ్లోబ్ లాగా కనిపిస్తుంది. అంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అన్నమాట. మనం చూసే విధానం అనేది దగ్గరికి వెళ్తే చిన్నగా కనిపిస్తుంది, దూరం పోతే చాలా దూరంగా ఉంటుంది. సో ఈ యొక్క పుస్తకాన్ని 3 భాగాలుగా నేను విభజించాను. ఒకటి హ్యూమన్ కాన్షియస్నెస్, తర్వాత హ్యూమన్ బాడీ. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క ఎర్త్ గురించి, ఎర్త్ని ఒక జీవ కణంలాగా దీన్ని చూపించాను. ఎందుకంటే ఎర్త్ మీద ఎన్ని జీవ కణాలు ఉన్నాయో అదేవిధంగా మన శరీరంలో కూడా అన్ని జీవ కణాలు కూడా లోపల ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఎసెన్షియల్ బుక్ ఫర్ ఆల్ ద రీసెర్చర్స్. ఈ పుస్తకం మొత్తం పూర్తిగా చదవండి. చదివినప్పుడు మీకు కూడా డిఫరెంట్ ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ కూడా సైంటిఫిక్ బేసిస్ మీద చేసినటువంటి ఒక పుస్తకం. అలాగే మన బాడీలో ఉండేటటువంటి ఒక తత్వాన్ని కూడా మన భారతీయ తత్వంలాగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా, దాన్ని త్రిమూర్తి స్వరూపాల్లాగా కూడా నేను దీన్ని మన భాగాల్ని విభజించి ఆ విధంగా నేను డిస్క్రైబ్ చేశాను. ఐ థింక్ డెఫినెట్గా మీ అందరికీ ఈ పుస్తకం నచ్చుతుందని హోప్ చేస్తున్నాను. అండ్ ఇఫ్ ఎనీ థింగ్ ఈజ్ దేర్, మెసేజెస్ చేయొచ్చు మీరు, లేకుంటే కమెంట్స్ చేయొచ్చు. అండ్ దిస్ బుక్ ఈజ్ అవైలబుల్ ఇన్ అమెజాన్. ఈ పుస్తకం
ఆడియో బుక్ రూపంలో కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ పుస్తకం అనేది మనకు డిజిటల్ రూపంలో అంటే యూట్యూబ్స్లో కూడా కంప్లీట్గా దీన్ని విశదీకరించి చెప్పే ప్రయత్నం చేస్తాను. అది వితిన్ 1 వీక్లో నా ఛానల్ అయినటువంటి డాక్టర్ టీవీఆర్ ఛానల్లో ఇది రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరు వచ్చారు, మీ యొక్క ఆశీస్సులు వచ్చి అందరు ఇచ్చారు. చాలా పెద్ద పెద్ద మనుషులు వచ్చారు, పెద్ద విజ్ఞానవేత్తలు, తర్వాత ఈ పాత్రికేయులు, తర్వాత ప్రెస్ అందరూ కూడా పిలవంగానే వచ్చారు. ఎస్పెషల్లీ జయరాం గారికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్.